పీతల తయారీ విధానం చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: పెద్దవి ఆనియన్స్ 2, 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు. ఒక బాండిల్ తీసుకొని ఆయిల్ ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలండి. తిరగమాత గింజలు వేగేలోపు మనం మిక్సీలోకి 2 యాలకులు, 2 లేదా 3 చెక్క మొగ్గలు, ఆనియన్స్ మిక్సీలోకి వేసుకోవాలి. ఆనియన్స్ని టమాటాలను మిక్సీకి వేయడం వల్ల కూర చిక్కగా ఉంటుంది. బాగా ఆనియన్స్ వేగుతున్నాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. పచ్చిమిరపకాయలు వేయాలి. కరివేపాకు వేయాలి. నా ఛానల్లో ఇలాంటి వంటలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా వేగాయి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం అంతలోకి టమాటాలను మిక్సీకి వేసుకోవాలి. టమాటాలు మిక్సీకి వేసుకోవాలి. టమాటా గ్రేవీని వేయాలి. టమాటా బాగా వేగి అలా నూనె పైకి తేలిన తర్వాత మిరియాలు 1 అర స్పూను, రెండు స్పూన్ల ధనియాల పొడి, తగినంత పసుపు, 2 లేదా 3 స్పూన్ల కారము, ఉప్పు తగినంత, బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పీతలు ఒక్కొక్కటిగా వేయాలి.
పీతలకి బాగా అంతా గ్రేవీ పట్టేటట్టుగా చేసిన తర్వాత కాస్త నీళ్ళు వేసుకొని మూత పెట్టేసేయాలి. బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి ఆపేసేయడం. కొత్తిమీర వేసి దించేయడమే. నా దగ్గర కొత్తిమీర లేదు, మీరు వేసుకోండి. మీరు ఈ వంటను ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాకు పెట్టండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్.